నమస్తే కడప వార్త. మట్టికి కూడా మహత్యమున్న క్షేత్రమేది? ఆవుల నీళ్ల కోసం తలనే నరుక్కున్న క్షేత్రం ఎక్కడుంది? కడప జిల్లాలో వెలిసిన అన్ని శివాలయాలకెల్లా మైదుకూరు తాలూకా వనిపెంటలో వెలిసిన భైరవేశ్వర స్వామి దేవస్థానానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వనిపెంట నుండి 8 కిలోమీటర్లు దాటిన తర్వాత పోరుమామళ్ల దారిలో 30 కిలోమీటర్ల లోపలికి కీకారణ్యంలో ఈ క్షేత్రం వెలిసి ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే ప్రతి ఒక్కరూ సాహసం చేయాల్సిందే. బస్సులు అసలు వెళ్ళడానికి దారి లేదు. మామూలు బండబాట ఉన్న దారిలోనే ట్రాక్టర్లు, 2 వీలర్ వాహనాల్లో ఈ క్షేత్రాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మహాశివరాత్రి రోజున మేము స్వామి దర్శనం చేసుకోవడానికి ఉదయం 11 గంటలకు బయలుదేరి వెళితే మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోవడం జరిగింది. దారి పొడవునా బోటు రాళ్లు, అడుగులోతు గుంతలతో అరణ్యమే కాకుండా దారి కూడా భయంకరంగా ఉంది. బొలోరో వెహికల్ లో ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ లో మాత్రమే ఈ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎట్టకేలకు స్వామి దర్శనం చేసుకోగానే మా అలసటంతా పటాపంచలైపోయింది. ఆలయ చరిత్రలోకి వెళితే మొండి భైరవుడనే గిరిజనుడు దాదాపు 2000 ఆవులను ఈ కోనలో మేపుకుంటూ జీవనం సాగించేవాడట. ఆవులకు గడ్డి ఉంది కానీ తాగడానికి నీళ్లు లేని కారణంగా అక్కడే ఉన్న మల్లేలమ్మను భైరవుడు ఇక్కడ నీళ్లు పడితే నా తలను నీకు కానుకగా ఇస్తానని వేడుకుంటాడట. ఆయన కోరుకున్నట్లుగానే చిన్న చెలిమెలో బుగ్గ భూమిలో నుంచి ఉబికి వస్తోంది. ఈ చెలిమె నీళ్లే ఇక్కడికి వస్తున్న వేలాది మంది భక్తులకు దప్పికి తీరుస్తోంది. అమ్మవారికి భైరవుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక చెట్టుకు తన జుట్టు ముడివేసి కత్తితో తన తల నరుక్కుంటాడట. ఆ చెట్టును కూడా ఇప్పుడు మనం చూసే అవకాశం ఉంది. చెలిమి వద్ద భైరవుడి మండ్యంతో ఉన్న విగ్రహం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మట్టికి ఎంతో మహత్యం ఉందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇళ్లల్లోకి పాములు వస్తుంటే ఈ మట్టి చల్లితే పాములు ఆ దరిదాపుల్లోకి రావని వీరి నమ్మకం. పంటలకు తెగుళ్లు వచ్చినప్పుడు ఫర్టిలైజర్స్ బదులు ఈ మట్టిని చల్లుకుంటే ఆ పంటకు తెగుళ్లు పోతాయని ఈ 30 గ్రామాల ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రానికి పెసరబాళ్లు తీసుకొస్తే వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని అందుకే ఎవరు ఈ క్షేత్రానికి పెసరబాళ్లు తీసుకురారు. ఇక్కడ బాలిరెడ్డి అన్నటువంటి ఒక భక్తుడు అనేక సంవత్సరాలుగా స్వామివారి సేవలో పునీతమై ఇక్కడ అన్నదాన సత్రాన్ని, దేవాలయ పునరుద్ధరణకు అహర్నిశలు శ్రమించాడని నేడు ఈ ఆలయ పూజలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే, నా పేరు శివారెడ్డి. భైరవకొండ దేవస్థానం ఆర్గానిక్ చేస్తుంటాము. మీ పేరు ఏం పేరు? నా పేరు శివారెడ్డి. మేము మాది వచ్చేసి ఇక్కడ దగ్గరలోని గంజిగుంట పంచాయతీ లెక్కలవారిపల్లె. ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి. మా చుట్టుపక్కల ఏరియాలలో మంచి విలువ గలది. బాగా అందరూ ఇక్కడ బాగా ఫేమస్. ఇక్కడ మండి భైరవ స్వామి దేవస్థానం అంటే చుట్టుపక్కల 30 పల్లెలు మంచి పేరు కాంచిన గుడి. ఇక్కడ మహాశివరాత్రి కూడా 10,000 మంది జనం వస్తారు. మా అంచనా రావడం జనం వచ్చేసి 7,000 నుంచి 8,000 మంది జనం వస్తారు. మేము భక్తులకు సంబంధించిన వసతి మేమే అన్నదానం కానీ ఏదైనా చిన్న చిన్న వాళ్ళకి ఉండే వసతులు కానీ మేము కల్పిస్తాము. చుట్టూ మేము ప్రజలకు వాళ్ళకు అన్నదాన ప్రసాదాలు చుట్టూ 2 నెలల నుంచి పిచ్చాటం చేస్తాం. 10 పల్లెలకు వెళ్ళి మాకు స్వామివారి భక్తులు ఉంటారు, విరాళాలు ఇస్తారు. తోచినంత బియ్యము, బ్యాళ్ళు, కందిగాలు తెచ్చి ఇక్కడ అన్నదాన సత్రంలో అన్నదానం కార్యక్రమం చేస్తుంది. దీనికి అందరికీ మెయిన్ ఎవరంటే మూల కారణము భైరవకొండ బాలిరెడ్డి. అంటే ఎవరైనా భైరవకొండ బాలిరెడ్డి అంటే చుట్టుపక్కల పల్లెలు కూడా కాదు, మండలాలు, జిల్లాలు కూడా తెలుసు. ఆయన అంటే ఆయన బాగా ఫేమస్. చుట్టుపక్కల ఏరియా మొత్తం అందరికి తెలుసు. భైరవకొండ బాలిరెడ్డి అంటే నేను బాలిరెడ్డి గారి గురించి చెప్తారా ఒకసారి? ఆయన వచ్చేసి దగ్గరలో లెక్కలవారిపల్లె నివసిస్తున్నాడు. ఆయన 80 సంవత్సరాల జీవితకాలం అయితే 70 సంవత్సరాలు ఇక్కడ ఆయన ఉన్నాడు. ఇక్కడే సంవత్సరాలు ఆయన జీవనోపాధి ఇక్కడే కలిగించాను. 15 ఏళ్ళ బాలుడి నుంచి ఇక్కడ నుండి 70 ఏళ్ళు, దగ్గర 60-65 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉండి ఇదంతా మొత్తం చిన్న సిమెంట్ ముక్క కాంచి టెంపుల్ రాయి వరకు మొత్తం ఆయన కట్టించింది. అందరూ ఆయన సంబంధించిన మొత్తం గుడి మెయింటెనెన్స్ అని మొత్తం ఆయన. బాలిరెడ్డి గారికి ఎంతమంది పిల్లలు? మొత్తం 5 మంది కూతుర్లు అయితే మొత్తం 5 మంది కూతురు అయితే అల్లుల్లో మేము అంతా లాస్ట్ ఆయన నేర్పిస్తున్నాం. మిగతా కూడా మెయింటెనెన్స్ అందరూ తలా మేము చూసుకుంటా ఉంటాం. ఇప్పుడు స్వామి బాలిరెడ్డి గారు మొత్తం గుడి కట్టించారా? మొత్తం ఈ ఏరియా ఉంది, మొత్తం పరిసర ప్రాంతం అభివృద్ధి ఏం జరిగినా కానీ మొత్తం ఆయన కట్టించింది. చిన్న మొక్క కాంచి మొత్తం ఆయన చేసింది. మీ పేరు ఏం పేరు? ఈయన చిన్న కూతురు. ఒకసారి మీ నాన్నగారి గురించి చెప్పండి. మా నాన్నగారు ఫస్ట్ ఇక్కడ ఏం లేదు, గుడి అనేది లేదు అసలు. మొండి గోడ ఉండేది. గోడకు 2 విగ్రహాలు ఆనిచ్చిండే నేను. అప్పుడు ఆ విగ్రహాన్ని చూసి మా నాయనకి ఎందుకో ఒక గుడి కట్టాలనే ఆలోచన వచ్చింది. ఆ గుడిని చిన్నగా ఒక ఇటుక పిల్లలతో సహా మొత్తం డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు దాదాపు మీరు ఏ రోజుల్లో ఇక్కడ స్వామికి ఉత్సవాలు జరుగుతాయి? శనివారం, ఆదివారం. శనివారం, ఆదివారం.
ఇప్పుడు ఈ మహాశివరాత్రికి ఎన్ని రోజులు జరుగుతాయి ఉత్సవాలు? మహాశివరాత్రికి 3 రోజులు జరుగుతుంది. 3 రోజులు జరుగుతుందా? రోజు జాగారము, మరుసటి రోజు శివరాత్రి మళ్ళా ఆ తర్వాత మళ్ళీ రోజు వచ్చేసి యాటలు వస్తుంది. కాదు, ఇప్పుడు మనకి ఈ రోజు కళ్యాణం ఉందన్నారు కదా, కళ్యాణం ఎవరి 4 నుంచి 7 వరకు 7:30 వరకు కళ్యాణం. ఎవరెవరికి కళ్యాణం చేస్తారు? పార్వతీదేవి, శివపార్వతుల కళ్యాణం చేస్తారు. శివపార్వతుల కంటే మామూలుగా ఈ రోడ్డు సరిగా లేదు కదా, మీరు గవర్నమెంట్ కు మేము చెప్పినాం రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అడిగి మాకు ఫారెస్ట్ బాగా అనుకూలంగా చేస్తున్నారు. చిన్న చిన్న గుంతలు మాకు పర్వాలేదు. కొద్దిగా ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా మాకు రోడ్డు వసతి చాలా కొరకు ఉంది. వర్షాకాలం వచ్చే భక్తులు చాలా ఇబ్బంది ఉంటారు. దయచేసి ఒకరు పాలక మండలి కానీ ఇలాంటి అధికారులు కానీ మాకు కొద్దిగా ఏదో సాయం చేస్తే రోడ్డు వసతి చిన్న చిన్న వసతులు కల్పించాల్సిందిగా భక్తులు మేము కోరుతున్నాము. భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు సౌకర్యం మాకు చాలా కాదు. ఇంకోటి ఆ స్వామి యొక్క మహత్యం గురించి చెప్తారా? ఈయన మెయిన్ ఏంటంటే మట్టి మహత్యం. మట్టి ఇసుక అంటారు. ఏదైనా పొలాలు ఇక్కడ సెంటిమెంట్ ఏదైనా చుట్టుపక్కల పల్లెలకు ఏదైనా పొలాలు నాటుకునే గానీ ఏదైనా ఇళ్లలో చుట్టుపక్కల పాములు ఏదైనా కనిపించినా గానీ మా పల్లెల్లో వచ్చి పాములు ఏదైనా చుట్టుపక్కల మైండ్ ఉంటుంది, ఆ విషపురుగులు ఏదైనా కనిపించినా గానీ ఇక్కడ తీసుకుపోయి మట్టి కట్టుకోవడం గానీ, పొలాలకు రోగాల పురుగులు ఏదైనా వచ్చినా గానీ సతోలలో కలుపుకొని అవి చల్లుకోవడం వల్ల బాగుంటదని ఇక్కడ ప్రజలు పంటకు సంబంధించిన రోగాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. గురించి కాదు, పూర్వం నుంచి తెగుళ్ళు కూడా రావు. నమ్మకం పెసరబ్యాళ్ళు తేకూడదు. ఇప్పుడు మొండి భైరవేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది స్వామికి? పూర్వం అంటే ఈశ్వరుడే. ఆయన వచ్చేసి 10 అవతారాలు. ఆయన భక్తుడు వచ్చేసి కొండయ్య యాదవ్. ఆయన వాళ్ళ అమ్మకు నాన్నకు పిల్లలు లేకపోతే 16 ఏళ్ల తర్వాత ఇక్కడికి భైరవేశ్వరుని నమ్ముకోవడానికి వచ్చినారు. అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ముక్కున్నారు. వాళ్ళకి 16 ఏళ్ళకు ఒక బాలుడు కలిగినాడు. బాలుడు కలిగిన తర్వాత ఆయన ఆవులను మేపుకుంటూ ఇక్కడికి వస్తూ జీవనం గడుపుతా ఉన్నాడు. కొంత టైం వేసవి కాలంలో నీళ్ళు ఉండేది. ఇప్పుడు నీళ్ళు ఎలా ఉన్నాయి స్వామికి ఇక్కడ? ఇప్పుడు పుష్కలంగా ఉన్నాయి. 10,000 మందికి 2 మూటలు అర్థండి. ఆ బుక్ అంతే వస్తుంది. 2 మూటలు కాదు, 4 మూటలు వేసినా కానీ నీళ్ళు వస్తానే ఉంటాయి. అమ్మవారి గురించి మల్లెలమ్మ గురించి అమ్మవారు బాగా ఫేమస్ అయ్యా. స్వామివారు తల సమర్పించుకునింది. ఆమెకు ముక్కున్నాకనే బుక్క వెలిచింది. తల అమ్మ నరుకుని, అందుకే తల ఉండదు అనమాట, ఓన్లీ మొండెం ఉంటుంది అమ్మకే. కాదు స్వామి భైరవేశ్వర భక్తుడికి. అవునులే అవునులే. ఇప్పుడు ఏమంటే కొంచెం మొబ్బై అవుద్ది. మీరేమైతారా? బాలరెడ్డి కూతురా? చిన్నామను. ఆయన పెద్ద ఆయన మా నాయన. ఆయన గారు. ఇది అన్నదాన సత్రం. బాలరెడ్డి గారు ఇక్కడ తపస్సు చేశారా? ఇక్కడే తపస్సు చేశారా బాలరెడ్డి గారు? ఇవన్నీ కట్టించింది, నిర్మాణించింది బాలరెడ్డి గారే. బాలరెడ్డి గారు. అన్నపూర్ణ అమ్మవారు. వీళ్ళందరూ అన్నదానానికి ప్రోత్సహించుతారు. వీళ్ళంతా సహకరించిన వాళ్ళు. వీళ్ళందరూ గ్యాంగ్ ఎంత ముందుకు పోతాను. కాదు, టీవీ ఛానల్కి వస్తుంది. కడప వార్త టీవీ ఛానల్. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.